చతుర్భుజములు. సమాంతర చతుర్భుజ అభిముఖ భుజాలు సమాంతరము మరియు సమానము. ఫ్రెండ్స్, ఇంత క్రితం మనం ఒక చతుర్భుజంలోని అభిముఖ భుజాలు సమానమైతే అది సమాంతర చతుర్భుజం అవుతుంది అని నిరూపించాం. అంతేకాకుండా ఒక చతుర్భుజంలో అభిముఖ కోణాలు సమానమైతే అది సమాంతర చతుర్భుజం అవుతుంది అని కూడా నిరూపించాం. కానీ సమాంతర చతుర్భుజ నిర్వచనం ప్రకారము దాని యొక్క అభిముఖ భుజాలు సమాంతరము మరియు సమానము అని చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని నిరూపిద్దాం. ఒక చతుర్భుజం యొక్క ఒక జత అభిముఖ భుజాలు సమాంతరము మరియు సమానమైతే ఆ చతుర్భుజము సమాంతర చతుర్భుజం అవుతుంది. ఒక జత అభిముఖ భుజాలు సమాంతరము మరియు సమానము అయ్యేటట్టు ఏబిసిడి చతుర్భుజాన్ని గీయండి. అంటే ఏబిడిసిలు సమాంతరము మరియు ఏబి =DC. కర్ణము ఏసీని గీయండి. ఇప్పుడు సమాంతర రేఖలు ఏబి మరియు డిసిలకు ఏసీ తిర్యక్ రేఖ అవుతుంది. కాబట్టి యాంగిల్ సిఏబి యాంగిల్ ఏసీడి, ఏకాంతర కోణాలు కాబట్టి. ఏబి DC, ఇది దత్తాంశంలో ఇవ్వబడింది. ఏసీ ఉమ్మడి భుజం కాబట్టి భూ అంటే భుజము కోణము భుజము నియమం ప్రకారం త్రిభుజము ఏబిసి మరియు త్రిభుజము ఏసీడీలు సర్వసమానము. అందువల్ల యాంగిల్ బీసీఏ యాంగిల్ సిఏడి అని చెప్పచ్చు. ఎందుకంటే ఇవి సర్వసమాన త్రిభుజముల అనురూప కోణాలు అవుతాయి. కానీ ఏడి మరియు బీసీ రేఖల జతని ఏసీ అనే తిర్యక్ రేఖ ఖండిస్తుంది మరియు యాంగిల్ బీసీఏ యాంగిల్ సిఏడిలు ఏకాంతర కోణాలు. ఇవి సమానమని నిరూపించబడింది. కాబట్టి ఏడిబిసి సమాంతరము. అభిముఖ భుజాలు సమాంతరం కాబట్టి ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజము. కనుక మనం ఒక చతుర్భుజంలో ఒక జత అభిముఖ భుజాలు సమాంతరము మరియు సమానమైతే అది సమాంతర చతుర్భుజము అవుతుంది అని చెప్పొచ్చు.